టీఎస్ పీజీ సెట్ ఆర్ గేట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ సివిల్ ఇంజనీర్లో చేద్దాం అనుకుంటున్నారో మనకు తెలంగాణలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీయూ యూనివర్సిటీలో 2024 తర్వాత ఏవైతే ఫేజ్ 1 రిజల్ట్స్ ఉన్నాయో దాంట్లో క్యాస్ట్ వైజ్ ర్యాంక్స్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు వచ్చిన ర్యాంక్ కావచ్చు, స్కోర్ కావచ్చు చూసి ప్రిడిక్షన్ చేసుకోండి. లైక్ మనకు ఫేజ్ 2లో వస్తుందా రాదా అని మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ మనకు గేట్ ఉంటుంది, పీజీ సెట్ ఉంటుంది. సో డివైడ్ చేసి చెప్తాను. అండ్ ఇక్కడ రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్ అన్నీ ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా సపరేట్ చెప్తా, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీకు రెగ్యులర్లో వస్తుందా, సెల్ఫ్ ఫైనాన్స్ వస్తుందా, ఒక ఐడియా కోసం నేను అన్నీ డివైడ్ చేసి చెప్తున్నాను. సో ఫస్ట్ జేఎన్టీయూ గురించి చెప్తాను, నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఫస్ట్ జేఎన్టీయూ యూనివర్సిటీలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అండి. సో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో మనకు రెగ్యులర్, సో రెగ్యులర్లో గేట్, పీజీ సెట్. సో ఫస్ట్ గేట్ వచ్చేసి ఎస్టీ 260 కట్ ఆఫ్, ఇది స్కోర్ అండి. బీసీఏ 343, బీసీబీ 339, బీసీడీ 333, ఓసీ 425. సో ఇవి మనకు క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్స్, లాస్ట్ కట్ ఆఫ్స్. నెక్స్ట్ పీజీ సెట్, అదే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో పీజీ సెట్ కట్ ఆఫ్స్ వచ్చేసి ఎస్సీ 264 ర్యాంక్, ఎస్టీ 168, బీసీబీ 143, బీసీడీ 34, బీసీఈ 112, ఈడబ్ల్యూఎస్ 75. సో ఇవి మనకు రెగ్యులర్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కి సంబంధించిన కట్ ఆఫ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎన్ఎస్. సో ఎస్ఎన్ఎస్లో కూడా గేట్, పీజీ సెట్ ఉంటుంది. గేట్లో వచ్చేసి ఎస్సీ 271 కట్ ఆఫ్, పీజీ సెట్, సో పీజీ సెట్ ఎస్సీ 223, ఎస్టీ 190, బీసీఏ 178, బీసీబీ 145, బీసీడీ 184, ఈడబ్ల్యూఎస్ 339. సో ఇవి మనకు ఎస్ఎన్ఎస్లో కట్ ఆఫ్స్. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ అండి. సో సెల్ఫ్ ఫైనాన్స్లో మొత్తం మనకు పీజీ సెట్ ద్వారానే తీసుకున్నారు. ఎస్సీ సెల్ఫ్ ఫైనాన్స్ ఎస్సీ 761, ఎస్టీ 1150, బీసీఏ 1118, బీసీబీ 655, బీసీడీ 734, బీసీఈ 1240, ఈడబ్ల్యూఎస్ 1902. సో ఇవి మనకు ఎస్ఎఫ్. సో ఇవి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ మనకు ఎవరైతే జేఎన్టీయూలో 2024 ఫేజ్ 1లో అలాట్ అయిన స్టూడెంట్స్ లాస్ట్ కట్ ఆఫ్స్. సో నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్టేషన్లో రెగ్యులర్లో చూద్దాం. రెగ్యులర్లో గేట్ ద్వారా ఎస్సీ 281, ఎస్టీ 259, బీసీఏ 328, బీసీబీ 366, బీసీడీ 337. సో ఇవి కట్ ఆఫ్స్. నెక్స్ట్ పీజీ సెట్ అండి. సో ర్యాంక్స్ వచ్చేసి ఎస్సీ 296, ఎస్టీ 218, బీసీఏ 14, బీసీబీ 186, బీసీడీ 89, బీసీఈ 266, ఈడబ్ల్యూఎస్ 876. సో ఇవి మనకు పీజీ సెట్ కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఎస్ఎన్ఎస్ అండి. సో ప్రీవియస్గా నేను చెప్పిన రెగ్యులర్, ఇప్పుడు ఎస్ఎన్ఎస్. సో ఎస్టీ వచ్చేసి 246 గేట్ ద్వారా, అది ఇప్పుడు పీజీ సెట్. ఎస్సీ 362, ఎస్టీ 367, బీసీఏ 355, బీసీబీ 219, బీసీడీ 185, ఈడబ్ల్యూఎస్ 1061. సో ఇవి ట్రాన్స్పోర్టేషన్ జేఎన్టీయూలో ఫేజ్ 1కి కట్ ఆఫ్స్ అండి. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి జియోటెక్నికల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ రెగ్యులర్, సో రెగ్యులర్లో వచ్చేసి గేట్ ద్వారా బీసీడీ 319, ఓసీ 326. నెక్స్ట్ పీజీ సెట్ ఎస్సీ 365, ఎస్టీ 240, బీసీఏ 124, బీసీబీ 114, బీసీడీ 83, బీసీఈ 292, ఈడబ్ల్యూఎస్ 377. నెక్స్ట్ ఎస్ఎన్ఎస్. సో జియోటెక్నికల్లోనే ఎస్ఎన్ఎస్ వచ్చేసి పీజీ సెట్ ద్వారా ఎస్సీ 368, ఎస్టీ 454, బీసీఏ 384, బీసీబీ 225, బీసీడీ 463, ఈడబ్ల్యూఎస్ 1331. సో ఇవి మనకు జియోటెక్నికల్ ఇంజనీరింగ్కి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ రిసోర్స్ అండి. సో వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్లో పీజీ సెట్ రెగ్యులర్ ఎస్సీ 318, ఎస్టీ 269, బీసీఏ 226, బీసీబీ 200, బీసీడీ 103, బీసీఈ 353. ఇవి పీజీ సెట్కి సంబంధించినవి. నెక్స్ట్ అదే ఎస్ఎన్ఎస్లో పీజీ సెట్ వచ్చేసి ఎస్సీ 391, ఎస్టీ 346, బీసీఏ 438, బీసీబీ 262, బీసీడీ 242, ఈడబ్ల్యూఎస్ 1824. సో ఇవి వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ జేఎన్టీలో కట్ ఆఫ్స్. సో ఇవన్నీ మనకు 4 సబ్జెక్ట్స్ జేఎన్టీలో ఉన్నాయి. సో ఇవి ఫేజ్ 1కి లాస్ట్ కట్ ఆఫ్స్. అంటే మనకి ఏవైతే ఫేజ్ 1లో రిజల్ట్స్ వస్తాయి కదా, ప్రతి క్యాస్ట్లో లాస్ట్ ఎవరైతే అలాట్ అయిన స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్స్ అండి. సో దానికి మీరు కంపేర్ చేసుకోండి, ఫేజ్ 2లో మనకు ఆ యూనివర్సిటీలో వస్తుందా,
రాదో కంపేర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా సేమ్ ఫార్మేట్లో స్పెషలైజేషన్ బట్టి చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. గేట్ ద్వారా SC 250, ST 320, BCB 355, BCD 331, OC 382. నెక్స్ట్ పీజీ సెట్ అండి. సో పీజీ సెట్లో SC 9, ST 183, BCA 56, BCB 28, BCD 11, BCE 24. ఇవి మనకు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కి సంబంధించిన గేట్ అండ్ పీజీ సెట్ కట్ ఆఫ్స్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్టేషన్లో సెల్ఫ్ ఫైనాన్స్లో గేట్ SC 277, ST 304. నెక్స్ట్ పీజీ సెట్ కట్ ఆఫ్స్ SC 170, ST 15, BCA 350, BCB 117, BCD 113, BCE 175, EWS 966. సో ఎవరైతే ట్రాన్స్పోర్టేషన్లో చేద్దాం అనుకుంటున్నారో ఫేజ్ 1లో ఈ కట్ ఆఫ్స్ అంటే క్యాస్ట్ వైజ్ మనకు. నెక్స్ట్ వచ్చేసి జియో టెక్నికల్ ఇంజనీరింగ్ రెగ్యులర్లో మనకు గేట్ SC 308, ST 337, BCB 346. సో నెక్స్ట్ వచ్చేసి పీజీ సెట్ BCB 41, BCD 37, EWS 49. సో జియో టెక్నికల్ రెగ్యులర్లో కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్. సో ఈ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్లో వచ్చేసి గేట్ SC 301, ST 285, BCD 325. సో ఇవి మనకు గేట్ ద్వారా కట్ ఆఫ్స్. నెక్స్ట్ వచ్చేసి పీజీ సెట్ అండి. సో BCA వచ్చేసి 127, BCB 146, EWS 661. సో ఇవి మనకు ఏవైతే లైక్ టాప్ 2 యూనివర్సిటీ JNTU కావచ్చు, ఉస్మానియా ఫేజ్ 1లో ఏవైతే మనకు స్పెషలైజేషన్స్ ఉన్నాయో రెగ్యులర్ కావచ్చు, సెల్ఫ్ ఫైనాన్స్ కావచ్చు, SNS. సో మోస్ట్లీ మనకు క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్స్ ఉండడం జరుగుతుంది. సో ఇవి మనకు ఫేజ్ 1 యొక్క కట్ ఆఫ్స్ అండి. సో మెయిన్గా మీరు ఎప్పుడైతే ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో ఇక 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఆల్రెడీ యూనివర్సిటీ వచ్చింది కాకపోతే మీకు నచ్చిన స్పెషలైజేషన్ రాని వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్ మీరు స్ట్రక్చర్స్ అనుకున్నారు, మీకు ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది, లేదు మీరు ట్రాన్స్పోర్టేషన్ అనుకున్నారు కానీ వాటర్ రిసోర్స్ వచ్చింది. సో అలాంటి స్టూడెంట్స్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి టాప్ 5 ప్రైవేట్లో వచ్చి ఉంటారు కానీ యూనివర్సిటీ రావాలనుకుంటారు. సో అలాంటి స్టూడెంట్స్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్టేషన్ అనుకోండి, స్ట్రక్చర్స్ అనుకోండి, ఏదో ఒకటి ఆ గ్రూప్లో మీ క్యాస్ట్కి సంబంధించిన లాస్ట్ కట్ ఆఫ్స్ ఎంత ఉంది. సపోజ్ మీరు SC అనుకోండి, SCకి సంబంధించిన లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది, మన ర్యాంక్ ఎంత ఉంది, సో ఎంత డిఫరెన్స్ ఉంది అది చూసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మీరు BCB అనుకోండి, BCB ఉస్మానియాలో చూడండి, JNTUలో చూడండి, అన్ని బ్రాంచ్లో అంటే మీకు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్, జియోటెక్ కావచ్చు, ఏదన్నా మీకు నచ్చిన స్పెషలైజేషన్లో మనకన్నా వాళ్ళ కట్ ఆఫ్స్ ఎంత రేంజ్లో ఉన్నాయి. సపోజ్ వాళ్ళు స్కోర్ వచ్చేసి 330 కట్ ఆఫ్ ఉంది కానీ మన స్కోర్ వచ్చి 210, 200లో ఉంటే రాకపోవచ్చు. అదే అక్కడ 400 కట్ ఆఫ్ ఉంది స్కోరు, మనది 389, 390 అంటే దగ్గరలో ఉంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 1లో మీరు ఎప్పుడైతే సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజీకి రిపోర్ట్ అవుతారు కదా, మీ సీట్ అనేది బుక్ అయిపోతుంది. సో మోస్ట్లీ ఆ యూనివర్సిటీ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళ సీట్స్ బుక్ అయిపోతాయి కాబట్టి 99% సెకండ్ ఛాన్స్ ఇవ్వరు. లైక్ ఎవరైతే ఫేజ్ 2లో మీకు యూనివర్సిటీ సీట్స్ రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఎవరైతే యూనివర్సిటీలో వచ్చిన వాళ్ళు అవే ఫిక్స్ చేసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడైతే నచ్చిన బ్రాంచ్ వస్తుందో ఈ సీటు ఎవరికైతే సెకండ్ చాయిసెస్ పెట్టుకుంటారో వాళ్ళకి ఇస్తారు. సపోజ్ ఇతని సీట్ వేకెన్సీస్ హెవీ కాంపిటీషన్ ఉందనుకో, అతని సీట్ అలానే ఉంటుంది. సో ఎవరైతే యూనివర్సిటీ కోసం చూస్తున్నారో అతనికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టాలి. SF కావచ్చు, SNS కావచ్చు, రెగ్యులర్ కావచ్చు. సో ఇలా పెడితేనే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ రెగ్యులర్ పెట్టి SNS, SF చాలామంది పెట్టలేరు. కొందరు ఓన్లీ రెగ్యులర్ పెట్టారు, కొందరు ఓన్లీ SF రెగ్యులర్ పెట్టారు. సో మీకు పక్కా యూనివర్సిటీ సీట్ రావాలంటే అన్నీ పెట్టాలి. అన్ని స్పెషలైజేషన్స్ పెడితే కానీ మీకు సీట్ రాదు. ఎందుకంటే ఓన్లీ ఒకటే స్పెషలైజేషన్ పెడితే హెవీ కాంపిటీషన్ ఉంటే మీకు సీట్ రాదు ఒక్కొక్కసారి. సో ఈ మిస్టేక్స్ చేయకండి. సో ఫస్ట్ అన్ని యూనివర్సిటీ సీట్స్ పెట్టండి, మీకు రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ అన్నీ పెట్టండి, దాని తర్వాత టాప్ ప్రైవేట్ కాలేజెస్ పెట్టండి. సో అప్పుడు సెకండ్ ఫేజ్లో మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో వెబ్సైట్లో అన్నీ మనకు కట్ ఆఫ్స్ పెట్టడం జరిగింది. సో మీ క్యాస్ట్లోనే మీకు ఎంత ర్యాంక్ ఉంది, కట్ ఆఫ్ పర్సన్ ర్యాంక్ ఎంత ఉంది అది చూసుకోండి. అది చూసుకున్న తర్వాత సెకండ్ ఫేజ్ చాలా జాగ్రత్తగా మీకు నచ్చిన కాలేజ్ మాత్రమే పెట్టాలి. ఎప్పుడైనా ఫేజ్ 2లో
ఒక కాలేజ్ చేంజ్ అయిందంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజ్ పోతుంది. ఎగ్జాంపుల్ మీరు ప్రైవేట్ కాలేజ్ వచ్చింది CBIT, మీకు ఉస్మానియా యూనివర్సిటీ JNT రావాలనుకున్నారు. సో మీరు ఏం చేస్తారు, సెకండ్ ఫేజ్లో ఉస్మానియా JNT పెడతారు. సపోజ్ మీ ర్యాంక్ ఓకే బాగుంది, అక్కడ వేకెన్సీ ఉంటే మీకు JNT కావచ్చు, ఉస్మానియా వస్తుంది. సో ఫేజ్ 1లో మీకు CBIT వచ్చింది కదా, అది వెళ్ళిపోతుంది, అది క్యాన్సిల్ అయిపోతుంది, వేరే వాళ్ళకి ఇస్తారు అది. సో సపోజ్ అక్కడ వేకెన్సీ లేదు, ఈ కాలేజ్ ఉంటుంది. సో సెకండ్ ఫేజ్లో ఎప్పుడైనా ఏ కాలేజ్ పెట్టినా అందులో పోయేటట్టు ఉంటేనే ఆ కాలేజ్ లిస్ట్ పెట్టాలి. మళ్ళీ ఫేజ్ 1లో కన్నా మంచి కాలేజ్ కాకుండా మీరు ఫేజ్ 2లో దీనికన్నా కింద కాలేజ్ పెడితే సపోజ్ ఆ కాలేజ్ వస్తే ఈ కాలేజ్ వెళ్ళిపోతుంది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు నచ్చిన కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, మళ్ళీ అన్నీ పెట్టద్దు. ఆ కాలేజ్ వస్తే అందులో పోయేటట్టు ఉండాలి. సో ఇవి అండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వెబ్సైట్లో అన్ని క్యాస్ట్ పరంగా కావచ్చు, అన్ని ఇంజనీరింగ్ కాలేజ్లో కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు నచ్చిన కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ 2లో పెట్టండి. అప్పుడు ఏ కాలేజ్ వచ్చినా మీరు జాయిన్ అవుతారు కాబట్టి. సో ఓన్లీ ఉస్మానియా JNT కావాలనుకున్న వాళ్ళు ఆ వెబ్సైట్లో మీ క్యాస్ట్ పరంగా ఉంటాయి, చూసుకోండి. లేకపోతే మీరు కూడా ప్రైవేట్ టాప్ 5లో టాప్ 10లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో ఇవ్వండి. 2024కి సంబంధించిన ఫేజ్ 1లో ఎవరైతే BE సివిల్ తర్వాత MTech చేద్దాం అనుకుంటున్నారో యూనివర్సిటీ కట్ ఆఫ్స్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే లైక్ JRF కావచ్చు, ఏమన్నా గేట్ జాబ్స్ కావచ్చు, సో ఇలాంటి అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.